వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణలో ఉంది, కేసీఆర్ ఓవైసీకి ప్రేమే, కాంగ్రెస్ ఓవైసీకి ప్రేమే. ఈ ఓవైసీ హిందువుల్ని 24 గంటలు దూషిస్తుంటాడు, ద్వేషిస్తుంటాడు. అక్కడ ఉన్న హిందూ సమాజం ఏం ఆలోచించాలి? ఇంకోటి, ఇది ముస్లిం బాధిత రాష్ట్రం తెలంగాణ. ఒకప్పుడు అది నిజాం నవాబుల యొక్క హైదరాబాద్ రాష్ట్రం, అంతే కదా, నిజాం రాజ్యం. అది నిజాం రాజ్యంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరి బాధితులు? హిందువుల బాధితులు. వాళ్ళు హిందువులే బాధితులు. ఎందుకని? నువ్వు బతుకమ్మ ఆడాలంటే నగ్నంగా ఆడు మా ఎదురుగుండా, లేకపోతే నువ్వు నీ పూజ చేయాలంటే నా దగ్గరకు వచ్చి పర్మిషన్ తీసుకో, నీ చదువు నువ్వు చదువుకోవడానికి లేదు, ఉర్దూ మీడియంలో చదువు, లేకపోతే నువ్వు ఇక్కడ చదువుకోవడానికి లేదంటే కదా ఆంధ్రాకి వచ్చి చదువుకుంది తెలంగాణ వాళ్ళు ఆ రోజుల్లో. అంటే ఏంటిది అంతా? ఎన్ని సంవత్సరాల వివక్ష అది? ఎన్ని దశాబ్దాల వివక్ష? ప్రాణాలు తీయబడ్డయ్యే ఎవరి చేత? ప్రజాకారుల చేతనా, నిజాం నవాబుల చేతనా? మరి వాళ్ళని గొప్పోళ్ళు కిందన వాళ్లే లేకపోతే అసలు హైదరాబాదే లేదని చెప్తుంటే ఏమనాలి అప్పుడు? అక్కడ ప్రజలు ఏం చూడాలి? అది కేసీఆర్ అసలు తెలంగాణ ఉద్యమం తెచ్చిందే అందుకు. చివరికి అదే కేసీఆర్ వాళ్ళకి సరెండర్ అయ్యాడు. ఆ రోజున కేసీఆర్ ఓవైసీకి తాబేదారు అని చెప్పిన వాళ్ళు ఇవాళ వీళ్ళు ఓవైసీకి తాబేదారులు అవుతున్నారు. ఇంకా మరి తెలంగాణ సమాజానికి ఏంటి ఆల్టర్నేటివ్? వాస్తవంగా అందువలన బీజేపీ ఎదుగుతోంది అక్కడ. ఎందుకని? ఒక భైంసాలో జరుగుతున్న సంఘటనలు, లేకపోతే ఒక గుళ్ళ దగ్గర జరుగుతున్నటువంటి సంఘటనలు, ఆ సందర్భంలో ప్రభుత్వాలు ప్రవర్తిస్తున్నటువంటి తీరు, పోలీసు